నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించిన చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి. మున్సిపాలిటీ కార్యాలయం. పట్టణ అభివృద్ధిలో కో ఆప్షన్ సభ్యుల పాత్ర కీలకమని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులను బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ సమస్యల పరిష్కారానికి సభ్యులు కృషి చేయాలని కోరారు. వార్డు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ వార్డుల వారీగా ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలని సూచించారు. సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని కోరారు. అందరి సహకారంతో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికైన సభ్యులకు శాలువాలు కప్పి పూలమాలలతో చైర్పర్సన్ మరియు అధికారులు ఘనంగా గౌరవించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు షేర్, సుల్తానా ఆన్వార్, వాజీద్, మజీద్, బబ్లు, ఫాతిమా మజీద్, అఖిల, లలిత చిట్టిబాబు, కాళ్ల రాజమణి గణేష్, కళ్ళెం సావిత్రి సత్యం, గడ్డమీది మహేష్, మోతిలాల్, గంగాధర్, అర్షిత, జావీద్, సుల్తానా బేగం యూనుస్, సుల్తానా సిద్దిక్, తహషీనున్నిసా లడ్డు, లావణ్య ప్రసాద్, వనిత రామ్మోహన్ మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నా పేరు టి పర్వతాలు. నేను కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా 4వ తారీఖు సోమవారం రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది, జైలు రావడం జరిగింది. మీ అందరికీ కామారెడ్డి మున్సిపల్ అధికారుల తరఫున స్వాగతం పలుకుతూ, ఈరోజు జరిగిన కోఆప్షన్ ఎలక్షన్లో మరి పెద్దలు గౌరవనీయులు మన లోకల్ ఆర్డీఓ గారు, ఇన్ఛార్జ్ ఏసీఎల్బీ గారు స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. మరి ఈ కామారెడ్డి కౌన్సిల్కు కోఆప్షన్ మెంబర్లుగా నోటిఫికేషన్ చేసిన తర్వాత మనకు 35 నామినేషన్లు తీసుకోవడం జరిగింది. అందులో ఒక 2 విత్డ్రా చేసుకొని ఫైనల్గా 33 మెంబర్లు పోటీలో ఉండడం జరిగింది. మరి ఈరోజు నిర్వహించిన ఎలక్షన్లలో ఆ పోటీదారులు ఎవరైతే ఉన్నారో 9 మంది హాజరు కావడం జరిగింది కౌన్సిల్కు ఈరోజు. అందులో మొత్తం మనకు 49 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా చైర్పర్సన్, వైస్ చైర్మన్తో కలిసి ఒక్కరు ఆబ్సెంట్ అయ్యారు. మిగతా అందరూ హాజరు కావడం జరిగింది. మనకు కేటగిరీ వారిగా చూసుకుంటే జనరల్ కేటగిరీలో ఒకరు మేలు, ఒకరు ఫిమేల్. తర్వాత మైనారిటీసీలో తీసుకుంటే ఒకరు మేలు, ఒకరు ఫిమేల్. నలుగురికి మనకు 32 కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మనకు 32 ఓట్లతోటి గెలవడం జరిగింది. వాళ్ళు ఒకటి జనరల్ కేటగిరీలో కుంభాల రవి, సన్నాపు నారాయణ, తర్వాత వంగాల సునీత, వైపాపు కామన్ శ్రీనివాస్ జనరల్ కేటగిరీలో మరి గెలుపొందడం జరిగింది. మైనారిటీస్లో వస్తే అలీ బిన్ అబ్దుల్లా, సన్నా అబ్దుల్లా బిన్ హసన్. తర్వాత లేడీస్లో వస్తే ఆస్మా ఆదిబా ఖానం, వైపాపు సయ్యద్ ముసాఫిర్ అలీ. ఈ నలుగురు మరి 32 ఓట్లతో తేడా మొత్తం గెలుపొందడం జరిగింది. మరి దీనికి గాను మరి స్పెషల్ ఆఫీసర్, మరి చైర్పర్సన్, వైస్ చైర్మన్ తోటి వాళ్ళకు ఎలక్షన్ రోజు గెలిచినట్టు కూడా ఇచ్చేసి ప్రమాణ స్వీకారం చేసి పంపించడం జరిగింది. మరి దీనికి సహకరించిన యంత్రాంగం, నాతోటి అధికారులు కావచ్చు, మరి పోలీసు యంత్రాంగం కావచ్చు, మీడియా మిత్రులు అందరూ, ఏసీఎల్బీ గారు, కలెక్టర్ గారు అందరు సహకరించి సవ్యంగా మరి ఎలక్షన్ ప్రక్రియ, ఈ నామినేటెడ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. కోఆప్షన్ మెంబర్ల ప్రక్రియ ఈరోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీనికి ఎలక్షన్ సహకరించిన అందరు కౌన్సిల్ సభ్యులకు, మీడియా మిత్రులకు మరియు మా తోటి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేడు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కో ఆప్షన్ ఎన్నికల అనంతరం బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ నేడు జరిగిన కో ఆప్షన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల బంధం మరోసారి బట్టబయలు అయ్యిందని అన్నారు. బీజేపీ తరపున గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డిగారు సూచించిన పార్టీ బలపరిచిన అభ్యర్థులకు 16 మంది కౌన్సిలర్లము ఓటు వేశామని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ములాఖాత్ అయి బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 3 చొప్పున పంచుకొని తాము వేరు వేరు కాదు అని, జెండాలు వేరు కాని అజెండా ఒకటే అని మళ్లీ ఒకసారి నిరూపించాయి అని, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిలప్పుడు కూడా ఇలాగే చేశారని, బయట మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు బీఆర్ఎస్ నటిస్తుందని అన్నారు. కామారెడ్డి ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు.
16 మందిమి మా కార్యకర్తలకు సంబంధించి ప్రవీణ్ గారు, వసీం గారు మరియు మానసక్క మరియు నసీమా బేగం వాళ్ళకి మాత్రమే ఓటు వేయడం జరిగింది. ఏదైతే ఈ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మళ్ళీ ములాఖత్ కావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్కు సంబంధించిన 3 కోఆప్షన్లు మరియు టీఆర్ఎస్కు సంబంధించిన ఒక కోఆప్షన్ ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రజలు దీన్ని పూర్తిగా గమనించాలి. అప్పుడు చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావడం జరిగింది మరియు వైస్ చైర్మన్గా టీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి కావడం జరిగింది. కానీ బయట చెప్పుకోవడము, బయట కనబడము వేరే రకంగా కనబడాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మాత్రం 2 పార్టీలు ములాఖత్ అయ్యి ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొని వాళ్ళు ఈరోజు ఎన్నిక కావడం జరిగింది. ప్రజలు పూర్తిగా గమనించాలి. మేము మాత్రం మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 16 మంది కౌన్సిలర్లము, మాకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకే మేము ఓటు వేసి మేము బయటకు రావడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి. ఏ విషయంలో అయినా కూడా ఏ పార్టీలు ములాఖత్ అయ్యి ముందుకు వస్తున్నాయి, అభివృద్ధికి ఎవరు ఆటంకం కలగజేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు గమనించాల్సిందిగా కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి. కోడూరు హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠ సందర్భంగా గురువారం నుండి మంగళవారం వరకు కార్యక్రమాలు జారుతున్నాయి. ప్రతిరోజు అన్న ప్రసాదం ఉంటుంది. కార్యక్రమం సహస్రాధిక ప్రతిష్టాపన ఆచార్య గంగవరం నారాయణ శర్మ, గుడి జీర్ణోద్ధర సేవకులు గంగవరం ఆంజనేయ శర్మ నేతృత్వంలో మరియు దేవాలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం వివరాలు: సుప్రభాత సేవ, జలాదివాసం, ధ్వజ సంస్కారం, ప్రత్యేక పూజలు 5 రోజులు నిర్వహిస్తారు. రోజు అన్న ప్రసాదం ఉంటుంది. కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణం పుట్టకంటే ముందే కోడూరు వారి పల్లె అనే పేరుతో ఉన్నటువంటి ఈ పట్టణము యువకుల పోరాటాల ఫలితంగా ఇంత అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన క్షేత్రాన్ని మనం అందరం కలిసి నిర్మాణం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఉగాదికి, దసరాకు, హనుమ జయంతికి వేల మంది బైక్ ర్యాలీలు, పాదయాత్రలు ఎన్నో చేస్తారు. ఇక్కడి నుండే ఇక్కడ చరిత్ర చాలా గొప్పది. అటువంటి చరిత్రకు తార్కాణంగా ఉన్నటువంటి ఈ కోడూరు ఆంజనేయ స్వామి గర్భగుడిలో సీతారామ లక్ష్మణులను మోస్తూ భుజాల మీద పట్టాభిషేకం, సింహాసనంగా పట్టాభిషేకం చేసిన అద్భుతమైన మూర్తి. ప్రపంచంలో ఇటువంటి మూర్తి ఎక్కడ లేడు. అందులో నేపాల్కి వెళ్ళాలంటే ₹1,00,000 ఖర్చు. ఇక్కడ నేపాల్ పశుపతినాథుడు, ముక్తినాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, ఒక దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు ఇక్కడికి వస్తే కనుక 3 దేవతల దర్శనం అవుతుంది. సీతారామ లక్ష్మణుల పట్టాభిషేకము, ఆంజనేయుడు, తర్వాత నేపాల్ పశుపతి ముక్తినాథుడు. మనం ఇప్పుడు ఆలోచన చేస్తే కామారెడ్డిలో మనం శనివారం వచ్చిందనంటే అయితే రామాలయానికన్నా వెళ్ళాలి, లేదా ఆంజనేయ స్వామికి వెళ్ళాలి. వేరు ఉన్నాయి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పకుండా నియమంగా రామాలయంకి వెళ్తారు, ఆంజనేయ స్వామి గుడి కూడా వెళ్తున్నారు. దూరంగా ఉన్నా సరే వెళ్తున్నారు. కానీ ఒక గమ్మతే రకాల వ్యాధులు మొదలైనటువంటివి దూరమై చెరువులన్నీ బాగా నిండి, పంటలన్నీ బాగా పండి, రైతులు సుభిక్షంగా ఉండి, అటు కర్మచారులు, సేవకుల దగ్గర నుంచి పై స్థాయి వరకు, రాజుల వరకు, అందరూ నాయకుల వరకు అందరూ బాగుండాలి, అన్ని ప్రాణులకు క్షేమం కలగాలి, అందరూ మానవులకు, సర్వమానవులకు భాషా భేదాలు లేకుండా, కులమత ప్రాంత భేదాలు లేకుండా అందరూ క్షేమంగా ఉండాలని అప్పటి రాజులు, ఇక్కడ సంస్థానాధీశులు ఇక్కడ ఆంజనేయ స్వామిని చిన్న గుడిలో నెలకొల్పినారు. దానికి తార్కాణము ఆంజనేయ స్వామి మీద శంకుచక్రాలు ఉన్నాయి. అందుకొరకే కాకతీయుల ప్రభువుల
చిహ్నాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ కోడూరు ఆంజనేయ స్వామి మూర్తికి తగ్గట్టుగా సింహద్వారం మీద అక్కడ మహాలక్ష్మీదేవిని 2 ఏనుగులతో చక్కగా దండలు వేస్తున్నట్టుగా కొలువు తీర్చడం జరిగింది. ఇది కాకతీయ ప్రభువులది. ఇట్లా ఎందుకు ఇక్కడ నెలకొల్పడం జరిగింది అని అంటే కిష్టమ్మ గుడి కూడా ఇలాగే ఉంది. ఆ కిష్టమ్మ గుడిని అనుసరించే ఈ మొత్తము ప్రాంతమంతా కూడా ఉండేది. ఇది కోడూరు అని అంటే కోటి దేవతల ఊరే కోడూరు. అంటే ఇక్కడ కోటి దేవతలు ఈ ప్రాంతమంతా ఉన్నారు. కామారెడ్డి అంటే ఒక పట్టణమే కాదు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు పోతే సిద్ధరామేశ్వర స్వామి, ఒక పక్కన భైరవుడు, ఒక పక్కన లక్ష్మీ నృసింహుడు, ఒక పక్కన మద్దికుంట స్వామి, ఒక పక్కన బండరామేశ్వరపల్లి అద్భుతమైన రాతి కట్టడం, తర్వాత ఒక పక్కన ఇక్కడ దుర్గి సోమేశ్వరుడు, మళ్ళీ ఇక్కడ కిష్టమ్మ గుడి, తర్వాత విఠలేశ్వర స్వామి మందిరం రాతి కట్టడమే, దాని తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి. ఇటువంటిది ఒకటి కాదు, అన్ని రాతి కట్టడాలతో కూడుకున్నవి చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ పరిపాలన అంత గొప్పది. వాళ్ళు రాళ్లతో చక్కగా దేవాలయాలను నిర్మించి అక్కడ దేవతా మందిరాలను ఏర్పాటు చేసినారు. మొత్తం కామారెడ్డి చరిత్ర అంతా కూడా కిష్టమ్మ గుడి చుట్టూ తిరుగుతున్నది అని అంటే మరి ఆ కిష్టమ్మ గుడిని రక్షించడం కొరకని క్షేత్రపాలకుడిగా ఇక్కడ ఆంజనేయ స్వామిని ఒక చెట్టు కింద, రాగి చెట్టు కింద పెట్టడం జరిగింది. ఒక చిన్న గుడి కట్టారు. కామారెడ్డి పట్టడానికి జిల్లాకే తలమానికంగా ఇక్కడికి వస్తే 3 దర్శనాలు ఒకటేసారి అవుతాయి. అటు అంజన్న, అటు రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణుడు, వాటితో పాటు ఇక్కడ ముక్తినాథ నేపాల్ శివలింగం కూడా దర్శనమవుతుంది. వాటితో పాటు ఇక్కడ హనుమంతుడు పుట్టుక నుండి విజయోత్సవం వరకు ఎన్నో శిల్పాలు ఉన్నాయి. శిఖరం కూడా 2 అంతస్తుల శిల్పం మీద అక్కడ అనేక శిల్పాలు ఉన్నాయి. మనకు అదృష్టం అంటే అన్నదాత ప్రభువు ఆంజనేయుడే, కోడూరు ఆంజనేయుడే. అటువంటి కోడూరు ఆంజనేయ స్వామి సన్నిధానంలో వాళ్ళందరికీ అన్నప్రసాదాన్ని మనం అందిద్దాం. కామారెడ్డి పట్టణంలోని టెక్రియాల్ లో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యాతిథిగా హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా కుటుంబాలకు వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవనం అందుతోందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక భద్రత, ఒక ఆత్మగౌరవం. ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇల్లు అందజేస్తూ సొంతింటి కలలను నిజం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమాన ప్రాధాన్యతతో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు మహిళల ఆర్థిక సాధికారత కోసం మహాలక్ష్మి పథకం, రైతులకు రైతు భరోసా, ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలుకే గ్యాస్ సిలిండర్, యువతకు ఉపాధి అవకాశాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి హామీని అమలు చేస్తున్నామని, పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పండ్ల రాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గంప ప్రసాద్, పాత దివ్య, రవి పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహించి బదిలీపై కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిగా నియమితులైన నీరజ్ కుమార్ టిబ్రీవల్ ఐఎఫ్ఎస్ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో అటవీ సంరక్షణ, వనమహోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,53,500, వెండి 2,530 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.